సోవియట్ యూనియన్ మొదటిసారి అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు వారు ఒక విచిత్రమైన జీవిని తీసుకొచ్చారు. ఆ జీవి యొక్క మూలం ఒక రహస్యంగా ఉంది, కానీ దాని ఉనికి ఒక అసాధ్యమైన పజిల్గా స్పష్టంగా కనిపించింది. ఈ సందర్భంలో ఒక మహిళా మానసిక వైద్యురాలు క్రింద కూర్చుని ఆ జీవి కనిపించే వరకు వేచి ఉంటుంది. అది కనిపించినప్పుడు ఆమె పడుకుంటుంది మరియు ఆ జీవి ఆమె ప్రవర్తనను అనుకరిస్తుంది. ఆమె నిద్రలేచినప్పుడు ఆట బొమ్మను కదిలిస్తుంది మరియు ఆ జీవి దాన్ని చూసే విధానాన్ని ఆమె గమనిస్తుంది. ఆ జీవిని మరింత దగ్గరగా పరిశీలించడానికి ఆమె కల్నల్ను గదిలోకి వెళ్ళడానికి అనుమతి అడుగుతుంది. కల్నల్ అనుమతిస్తాడు కాబట్టి ఆమె రక్షణ సూట్ను ధరిస్తుంది. సూట్ను ధరించిన తర్వాత ఆమె గదిలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంటుంది. గదిలోకి ప్రవేశించి ఆ జీవి కోసం ఆట బొమ్మను క్రింద పెడుతుంది. ఆ జీవి వెంటనే దాని వద్దకు వెళ్ళి దాని చుట్టూ చుట్టుకుంటుంది. ఆమె ఆ జీవి గురించి చాలా ఆసక్తిగా ఉంటుంది మరియు దాన్ని తాకాలని కోరుకుంటుంది, కానీ ఆమె జారి పడిపోతుంది. ఆ జీవి ఆమెను పట్టుకుని లాగుతుంది. దీంతో జనరల్ ఒత్తిడికి గురై ఆ జీవిని భయపెట్టడానికి వెంటనే లైట్లను ఆన్ చేస్తాడు. నెక్స్ట్ పార్టీ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.